"ఎడపకురా చెడేవు" అనే సామెతను పెద్దలు ఊరికినే చెప్పలేదు. ఈ సామెత ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్ వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. ఆ రోజు తనూజాని నెట్టేసిన గౌరవ్‌కు ఈరోజు 'బిగ్ బాస్' ఊహించని ట్విస్ట్ అయితే ఇచ్చి పడేశాడు. అదేంటి అంటే ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో కెప్టెన్సీ రేస్‌కి సంబంధించిన టాస్క్‌లు జరుగుతున్నాయి. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా గౌరవ్ అలానే సుమన్ శెట్టి గారు ఇద్దరు కూడా గెలిచారు. వీళ్ళిద్దరూ అంటే ఎప్పుడు కూడా 'బిగ్ బాస్' చరిత్రలోనే లేనట్టు ఈ సీజన్‌లో ప్రెజెంట్ ఈ వారమైతే ఇద్దరు కెప్టెన్‌లు ఉండబోతున్నారంటూ 'బిగ్ బాస్' తెలియజేశారు. ఇక ఇద్దరు కెప్టెన్‌గా ఒకరు సుమన్ శెట్టి, ఇంకొకరు గౌరవ్ అంటూ కూడా టాస్క్ గెలవడంతో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. కానీ గౌరవ్‌కి ఊహించని ట్విస్ట్ పడింది 'బిగ్ బాస్‌తో'. ఇక 'బిగ్ బాస్' ఇలా తెలియజేస్తాడు. 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చినప్పుడు నిఖిల్‌కు ఓ స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది. ఆ స్పెషల్ పవర్ ఏంటి అంటే ఎప్పుడైనా తనకు నచ్చినప్పుడు డైరెక్ట్‌గా కెప్టెన్సీ టాస్క్ రేస్‌లోకి రావచ్చు. అంటే కంటెండర్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇచ్చి పవర్‌తో హౌస్‌లోకి వచ్చాడని, సో తను ఈ వారం ఇష్టమైతే కెప్టెన్సీ రేస్‌లోకి రావచ్చు అంటూ 'బిగ్ బాస్' తెలియచేయడంతో ఇక నిఖిల్ బాగా ఆలోచించి ఈ వారం తను కెప్టెన్ అవ్వడానికి ప్రయత్నిస్తానంటూ 'బిగ్ బాస్‌కి తెలియచేశాడు. అయితే ప్రస్తుతం బాగా ఆనందంలో ఉన్న గౌరవ్ అలానే సుమన్ శెట్టి గారికి పెద్ద ట్విస్టే వచ్చి పడింది. ఇక 'బిగ్ బాస్' ఇలా తెలియచేస్తారు. ఒకరు డైరెక్ట్‌గా కెప్టెన్ అయితే మరొకరు ఇండైరెక్ట్‌గా కెప్టెన్ అవుతారు. అంటే కెప్టెన్సీ టాస్క్‌లో మళ్ళీ పాల్గొనాలి అంటూ తెలియజేస్తారనమాట. సో వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్, నేను ఆడగలను వీళ్ళతో అని నువ్వు అనుకుంటావో వాళ్ళను నీతో పాటు రేస్‌లోకి తీసుకో, ఒకరిని డైరెక్ట్‌గా కెప్టెన్ చెయ్యు అంటూ నిఖిల్ చేతిలో బాధ్యతను పెడతాడు 'బిగ్ బాస్'. ఇక బాగా ఆలోచించి నిఖిల్ గౌరవ్‌తో నేను పోటీ పడతాను. సుమన్ శెట్టి గారిని నేను డైరెక్ట్‌గా కెప్టెన్ చేస్తానంటూ నిఖిల్ చెప్పాడు. ఒకవేళ నిఖిల్ కనుక సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకొని గౌరవ్‌ని డైరెక్ట్ కెప్టెన్ చేసుంటే మాత్రం అది నిజంగానే అన్‌ఫెయిర్ అనిపించేది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఏజ్‌కి గానీ, ఆటకి గానీ తెలిసిందే. గౌరవ్ నిఖిల్‌కి అంటే ఆ బాడీకి గానీ, ఫిట్‌నెస్‌కి గానీ గౌరవ్‌కి నిఖిల్ కరెక్ట్ అని చెప్పాలి. కానీ నిఖిల్ కూడా స్ట్రాంగ్ పర్సన్‌ని ఎంచుకోవాలని గౌరవ్‌ని ఎంచుకోవడంతో హౌస్‌మేట్స్ అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేస్తారు. కరెక్ట్ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకున్నావని. అయితే ఇప్పుడు గౌరవ్‌కి ఓ పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది. అంటే నిఖిల్‌తో మళ్ళీ ఇంకో టాస్క్‌లో పాల్గొంటే ఒకవేళ గెలిస్తే కెప్టెన్ అవుతాడు. గెలవకపోతే నిఖిల్ కెప్టెన్ అవుతాడనమాట. చేతిలోకి వచ్చిన అవకాశం చేతులారా పోయింది అన్నట్టు ఫీల్ అవుతాడు. ఆ రోజు తనుజ నన్ను నెట్టేసావు అని చెప్తూ ఉంటే నేనేమి నెట్టలేదు అంటూ చాలా వరకు సర్ది చెప్పుకున్నాడు నిఖిల్. గౌరవ్. అలాంటి గౌరవ్‌కి ప్రెజెంట్ 'బిగ్ బాస్' ఒక పెద్ద టాస్క్ ఇచ్చి పడేశాడనమాట. సో మళ్ళీ నిఖిల్‌తో ఆడి గెలిస్తే కెప్టెన్ అవుతాడు. లేదనుకోండి యథాప్రకారం కంటెస్టెంట్‌గా ఉండి ఇంకో వారం కెప్టెన్సీ కోసం ట్రై చేయాల్సిందే. మరి నిఖిల్ స్ట్రాంగ్ పర్సన్ అని గౌరవ్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. తనూజని ఆ రోజు నెట్టేసినందుకు తగిన బుద్ధి చెప్పాడు 'బిగ్ బాస్' అంటూ అభిమానులు ఫీల్ అవుతారు. మరి తనూజ విషయంలో గౌరవ్ ఆ రోజు చేసింది కరెక్టేనంటారా? తనూజని తను నెట్టాడని ఫీల్ అవుతుందా? లేకపోతే నిజంగానే తనూజని గౌరవ్ నెట్టేసాడని మీరు అనుకుంటున్నారా? మీ ఫీలింగ్ అయితే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ టాస్క్ ఏంటుంటుంది? నెక్స్ట్ టాస్క్ అప్డేట్స్‌తో పాటుగా ఓటింగ్ రిజల్ట్స్‌ని కూడా మనం నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాం. సో మన లైవ్ అప్డేట్స్, ఓటింగ్ అప్డేట్స్ వీటన్నిటిని మీరు ఇమ్మీడియేట్‌గా చూడాలంటే మన ఛానల్‌కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.